హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈ వీడియోలో మనకి వికాస్ కే సిద్ధాంత్ అంటే బాల వికాస్ ఏం శిక్షణ శాస్త్రంలో భాగంగా మనం కొత్త సిలబస్లో యూనిట్ 2లో మనకి ఎరిక్సన్ కే మనోసామాజిక వికాస్ సిద్ధాంత్ అనేది మొత్తం 5 సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా అయితే ఫ్రాయిడ్ కానీ పియాజెకే సంజ్ఞానాత్మక వికాస్ సిద్ధాంతం కానీ వీటి నుంచి తరచుగా ఎలాగైతే ప్రశ్నలు వస్తున్నాయో ఈ ఎరిక్సన్ కే మనోసామాజిక వికాస్ సిద్ధాంతం నుంచి కూడా మనకి ప్రశ్న అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా టెట్లో ప్రశ్న అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎరిక్సన్ కే మనోసామాజిక వికాస్ కే సిద్ధాంత్. మనోసామాజిక వికాస్ కే సిద్ధాంతం అంటే అర్థం ఏంటంటే సామాజిక వికాస్ సిద్ధాంతం కాదు, ఇది मानसिक विकास. ఇది మానసిక వికాస్ సిద్ధాంతం అంటే మానసిక వికాస్ కే బారే మే బతాతే హై అంటే ఏ మానసిక వికాస్ కే బారే మే బతాతే హై. ఎరిక్సన్ యొక్క మనోసామాజిక వికాస్ సిద్ధాంతం దేని గురించి తెలియజేస్తుందండి? మానసిక వికాస్ కే బారే మే, మానసిక వికాస్ కే బారే మే, మానసిక వికాస్ కే బారే మే, మానసిక వికాసం గురించి తెలియజేస్తుంది. అంటే మానసిక వికాసం అంటే ఏంటి? మానసిక వికాసం ద్వారా కదా మూర్తిమత్వం అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే మూర్తిమత్వం అంటే వ్యక్తిత్వ का निर्माण होता है. అంటే मानसिक विकास के द्वारा ही అంటే व्यक्तित्व అంటే मनोसामाजिक विकास के द्वारा व्यक्तित्व का निर्माण होता है. मनोसामाजिक विकास के द्वारा व्यक्तित्व का निर्माण होता है. व्यक्तित्व का निर्माण होता है. వ్యక్తిత్వం అనేది మన మూర్తిమత్వం అనేది అభివృద్ధి చెందుతుంది, మన మూర్తిమత్వం అనేది రూపొందుతుంది. సో ఇది అంటే మనోసామాజిక వికాస్ సిద్ధాంతం అంటే సామాజిక పరిస్థితులు, సామాజిక అనుభవాలు అంటే సామాజిక పరిస్థితియా సామాజిక वातावरण के द्वारा व्यक्ति में मानसिक विकास का वृद्धि होना, मानसिक विकास వ్యక్తిత్వ का निर्माण होना అదే మనోసామాజిక వికాస్ సిద్ధాంతం. ఓకే, ఇందులో అనేక సాంఘిక అనుభవాలు, పరిస్థితులు అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే వ్యక్తి, శిశువు, బాలుడు ఎవరైనా సరే సమాజంలో నివసించాలి. సమాజంలో నివసించేటప్పుడు తన అనేక అనుభవాలు పొందుతాడు, అనేక పరిస్థితులు ఎదుర్కొంటాడు. తద్వారా ఈ యొక్క వ్యక్తిత్వ నిర్మాణం ఏర్పడుతుంది, వ్యక్తిత్వ నిర్మాణం చెందుతుంది అనేసి ఎరిక్సన్ తెలియజేస్తున్నాడండి. ఓకే, అయితే ఈ యొక్క ఎరిక్సన్ కే మనోసామాజిక వికాస్ సిద్ధాంతం అనేది ఇది నిర్మిత సిద్ధాంతంలో భాగము. అంటే నిర్మిత సిద్ధాంతం అంటే ఏంటండి? రచనావాది సిద్ధాంతం, రచనావాది సిద్ధాంతం అంటే నిర్మిత సిద్ధాంతంలో భాగము. రచనావాది సిద్ధాంతం నిర్మిత సిద్ధాంతం అంటే ఇంగ్లీష్లో కన్స్ట్రక్టివ్ థియరీ అంటాము. ఇంగ్లీష్లో దీన్ని కన్స్ట్రక్టివ్ థియరీ. ఈ రచనావాది సిద్ధాంతం 2 రకాలండి. ఒకటి ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస్ సిద్ధాంతం. ఒకటేంటంటే ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస్ సిద్ధాంతం. రెండవది ఏంటంటే ఈ మనోసామాజిక వికాస్ సిద్ధాంతం. ఎరిక్సన్ యొక్క మనోసామాజిక వికాస్ సిద్ధాంతం, మనోసామాజిక వికాస్ సిద్ధాంతం అండి. ఓకే, ఈ 2 రకాలండి. ఈ రచనావాది సిద్ధాంతం, నిర్మిత సిద్ధాంతాలు 2 రకాలు. ఒకటి ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస్ సిద్ధాంతం లేదా మనో విశ్లేషణ సిద్ధాంతం, 2 మనోసామాజిక వికాస్ సిద్ధాంతం అండి. సో ఈ విధంగా ఈ ఫ్రాయిడ్ యొక్క మనోసామాజిక వికాస్ సిద్ధాంతం మీకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు మనం ఈ మనోసామాజిక వికాస్ సిద్ధాంతం గురించి వివరంగా తెలుసుకుందాము. మనోసామాజిక వికాస్ కే సిద్ధాంతం, మనోసామాజిక వికాస్ का सिद्धांत, మనోసామాజిక వికాస్ కా సిద్ధాంత్. అయితే ఈ మనోసామాజిక వికాస్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారండి? ఎరిక్సన్ అండి. ఎవరండి? ఎరిక్సన్ అండి. అయితే ఈ ఎరిక్సన్ ఏ దేశస్థుడు? జర్మనీ దేశస్థుడు అండి. ఎరిక్సన్ ఏ దేశస్థుడు అండి? జర్మనీ దేశస్థుడు. కానీ ఈయన అమెరికాలో స్థిరపడ్డాడని చెబుతారండి. ఈయన అమెరికాలో స్థిరపడ్డాడు. అందువల్లే ఇతన్ని ఆంగ్లో జర్మన్ మనోవైజ్ఞానిక్ అంటారండి. అందువల్ల ఇతన్ని ఆంగ్లో జర్మన్ మనోవైజ్ఞానిక్ అంటారండి. ఆంగ్లో జర్మన్ మనోవైజ్ఞానిక్ అంటారండి. అంటే
జర్మనీలో ఈయన జన్మించాడు, కానీ అమెరికాలో స్థిరపడ్డాడు. అందువల్ల ఆంగ్లో జర్మన్ మనోవైజ్ఞానికవేత్త, మనోశాస్త్రవేత్త అనేసి చెబుతారండి. ఓకే. అయితే ఈయన రాసినటువంటి రెండు పుస్తకాలు చాలా ప్రాచుర్యం పొందాయి. అంటే మొత్తం 3 పుస్తకాలు మనకి చదువుకోవాలి. 2 అత్యంత ముఖ్యమైనటువంటి 2 పుస్తకాలు ఉన్నాయి. ఎరిక్ ఎరిక్సన్కే గ్రంథ్. ఈయన 2 పుస్తకాలు, ఇంపార్టెంట్ పుస్తకాలు. ఇంకోటి కూడా ఉందండి, అది మన నోట్స్లో మనం చదువుకుందాం. చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, చైల్డ్హుడ్ అండ్ సొసైటీ. రెండు ఏంటంటే ద స్టేజెస్ ఆఫ్ సైకాలజికల్ డెవలప్మెంట్, ద స్టేజెస్ ఆఫ్ సైకాలజికల్, సైకాలజికల్ డెవలప్మెంట్ అండి. సో ఈ ద స్టేజెస్ ఆఫ్ సైకాలజికల్ డెవలప్మెంట్ అనే గ్రంథంలోనే ఈ ఎరిక్ ఎరిక్సన్ మనోసామాజిక వికాస సిద్ధాంతాన్ని తెలియజేశాడు. మనోసామాజిక వికాస సిద్ధాంతాన్ని తెలియజేశాడండి. మనోసామాజిక వికాస సిద్ధాంతాన్ని తెలియజేశాడు. మనోసామాజిక వికాస సిద్ధాంతాన్ని తెలియజేశాడు. ఓకే. ఈయన రాసినటువంటి కొన్ని గ్రంథాల్లో 2 గ్రంథాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి ఏంటంటే చైల్డ్హుడ్ అండ్ సొసైటీ, అదేవిధంగా 2 ద స్టేజెస్ ఆఫ్ సైకాలజికల్ డెవలప్మెంట్. ఈ ద స్టేజెస్ ఆఫ్ సైకాలజికల్ డెవలప్మెంట్ అనే గ్రంథంలోనే మనోసామాజిక వికాస సిద్ధాంతాన్ని తెలియజేశాడండి. అయితే ఈయన ఫ్రాయిడ్కే అనుయాయి బతాయా జాతా హై. ఫ్రాయిడ్కే అనుయాయి, ఫ్రాయిడ్ యొక్క అనుచరుడు, ఫ్రాయిడ్కే అనుయాయి అంటే ఫ్రాయిడ్ యొక్క శిష్యుల్లో ఈయన కూడా ఒక శిష్యుడు. ఫ్రాయిడ్కి నచ్చినటువంటి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడిగా పేరు పొందాడు. ఫ్రాయిడ్కి నచ్చినటువంటి అత్యంత సన్నిహిత శిష్యుడిగా చాలా ప్రేరుగుతూ ఫ్రాయిడ్కే అనుయాయి మానా జాతా హై. ఈయన ఫ్రాయిడ్కే అనుయాయి మానా జాతా హై అంటే ఫ్రాయిడ్ యొక్క శిష్యుడిగా తెలియజేస్తారు. ఫ్రాయిడ్ మనకి ఏ సిద్ధాంతం చెప్పాడు? మనోసామాజిక వికాసాన్ని చెప్పాడు. అంటే మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని మనకి తెలియజేశాడండి. ఫ్రాయిడ్ ఏం చెప్పాడండి? మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని తెలియజేశాడు. ఫ్రాయిడ్ మనోలైంగిక వికాసాన్ని ఈ మనోలైంగిక వికాస సిద్ధాంతంలో ముఖ్యంగా లిబిడో గురించి తెలియజేశాడండి. దేని గురించి అండి? లిబిడో గురించి తెలియజేశాడు. లిబిడో అంటే ఏంటి? యౌన్ ఇచ్చా. లిబిడో అంటే ఏంటండి? యౌన్ ఇచ్చా అంటే ఇది ఒక సెక్సువల్ సహజాతం, అంటే లైంగిక సహజాతం. ఒకటి మనలో ఉన్నటువంటి లైంగిక సహజాతం. ఈ లైంగిక సహజాతం ద్వారా, అంటే లైంగిక కోరిక ద్వారానే వ్యక్తి యొక్క మూర్తిమత్వం అభివృద్ధి చెందుతుంది. అంటే ఈ కోరిక అనేది లైంగిక కోరిక అనేది తృప్తి చెందడం ద్వారా లేదా తృప్తి చెందకపోవడం ద్వారా అనేది వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేది ఏర్పడుతుంది. దీనిలో మనకి సుమారు 5 దశలు తెలియజేయడం జరిగింది. ఇందులో మనకి 5 దశలు తెలియజేయడం జరిగింది. ఓకే. సో అయితే ఈ ఫ్రాయిడ్ యొక్క చెప్పినటువంటి మనోలైంగిక వికాస సిద్ధాంతంలో ఉన్నటువంటి ఈ లిబిడో ఏర్పడడానికి ఉన్నటువంటి యౌన్ ఇచ్ఛ ఏర్పడడానికి ఉన్నటువంటి 5 దశల్ని ఎవరు? మన ఎరిక్ ఎరిక్సన్ దీన్ని పూర్తిగా తిరస్కరించారండి. వీటిని తిరస్కరించి ఆయన చెప్పిన సిద్ధాంతం ఏంటంటే దాని వ్యక్తిత్వ నిర్మాణానికి, అంటే మానసిక వికాసానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన అహం చెప్పాడంటే. అయితే ఫ్రాయిడ్ కూడా అహం గురించి చెప్పారండి. చెప్పారు. అహం, ఇడ్డు, ఇగో, సూపర్ ఈగో అని 3 రకాలుగా చెప్పాడు. అయితే ఆయన వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రధానమైన కారణంగా లిబిడోని తెలియజేస్తే, మన ఎరిక్ ఎరిక్సన్ వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రధానమైంది అహంగా తెలియజేశాడు. అహం ఎందుకంటే వ్యక్తిలో అహం అనేది సంతృప్తి చెందితే మంచి వ్యక్తిత్వ నిర్మాణంగాను, వ్యక్తిలో అహం సంతృప్తి చెందకపోతే చెడు వ్యక్తిత్వ నిర్మాణంగాను ఉంటుంది. అంటే వ్యక్తిత్వం అనేది కుంటుపడుతుంది. అంటే సఫలత, ఈ అహం అనేది व्यक्तित्व की जो कार्यों में, व्यक्तित्व के जो लक्ष्यों में सफलता असफलता पर निर्भर करता है. సఫలత మరియు అసఫలత
అంటే విజయం అపజయాలపై ఈ వ్యక్తిత్వ నిర్మాణం అనేది ఏర్పడుతుంది, ఈ మానసిక వికాసం అనేది ఏర్పడుతుంది అహం పైనే. అంటే సామాజిక అనుభవాల ద్వారా, సాంఘిక పరిస్థితుల ద్వారా, సాంఘిక పరిస్థితులు ఎదుర్కోవడం ద్వారా ఈ వ్యక్తిత్వ నిర్మాణం, మానసిక వికాసం అభివృద్ధి చెందుతుంది. అంటే సామాజిక వికాస్ और सामाजिक अनुभव सामाजिक वातावरण को सामने करने में जो लक्ष्यों को प्राप्ति करने में जो असुविधाएं आती है उसके आधार पर व्यक्तित्व या मानसिक विकास का मानसिक होता है అనేసి ఎవరు చెప్పారండి? ఈ యొక్క ఎరిక్ ఎరిక్సన్ అండి. ఎరిక్సన్ అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే సామాజిక వాతావరణ के साथ होने वाली अंतःक्रियाओं के परिणाम అంటున్నాడు. सामाजिक वातावरण के साथ सामाजिक वातावरण के साथ होने वाली अंतःक्रियाओं का परिणाम क्या है? अंतःक्रियाओं के పరిణాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి డెఫినేషన్. ఇది సామాజిక వాతావరణంలో, సామాజిక పరిస్థితులలో పరస్పర చర్య కే సాత్ సామాజిక పరిస్థితుల్లో, సామాజిక వాతావరణంలో ఏర్పడేటువంటి పరస్పర చర్యలు ఫలితంగా ఏర్పడేదే ఈ యొక్క మనోసామాజిక వికాస సిద్ధాంతం. తద్వారా ఈ వ్యక్తిత్వం అనేది కుంటుపడడం కానీ, వ్యక్తిత్వం అనేది అభివృద్ధి చెందడం కానీ, మంచి వ్యక్తిత్వం అనేది ఏర్పడడం కానీ, అంటే మంచి మూర్తిమత్వం ఏర్పడడం అనేది జరుగుతుందనేది ఎవరు చెప్తున్నారు? ఎరిక్సన్ అని చెప్తున్నాడంటే. అంటే వాస్తవ నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటుంది ఇది. వాస్తవిక నిర్ణయ లేనే పర్ ఆధార అవుతా హై. అంటే దీని ద్వారా వ్యక్తి అనేది వాస్తవ నిర్ణయాలు తీసుకుంటాడు. అంటే వాస్తవ నిర్ణయాల ఆధారంగా ఈ అహం అనేది సంతృప్తి చెందకపోవడంపై ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడండి. అందువల్ల ఇతన్ని అహం మనోవైజ్ఞానిక్ అంటారు. అహం మనోవైజ్ఞానిక్ అంటారండి. అందువల్ల ఇతను ఏమంటారంటే అహం మనోవైజ్ఞాన అండ్ ఈగో సైకాలజిస్ట్ అంటారండి ఇతన్ని. వ్యక్తి యొక్క అయితే ఈ ఈగో అనేది, ఈ అహ అనేది 8 దశల గుండా పోతుందట. ఈ ఈగో అనేది 8 దశాओं में जाते हैं. అంటే ఏ మనోసామాజిక్ 8 దశాओं में ఈగో అనేది ఎన్ని దశల గుండా పోతుందండి? 8 దశల గుండా పోతుందని తెలియజేసాడండి. ఈ యొక్క సాంఘిక పరిస్థితులు ఎదుర్కోవడం, సాంఘిక అనుభవాలు ఎదుర్కోవడం, తద్వారా వ్యక్తిత్వ నిర్మాణం అనేది ఏర్పడుతుందని తెలియజేయడంతో పాటు ఈ అహం అనేది ముఖ్యంగా వ్యక్తి యొక్క మూర్తిమత్వం వికాసంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ అహం అనేది 8 దశల గుండా పోతుంది. ఈ 8 దశల్లో విభిన్న రకాలుగా ఈ అహం అనేది అవుతుంది. దానిలో సఫలత, అసఫలత, అనుకూలతలు, ప్రతికూలతలు ఆధారంగా ఈ మనోసామాజిక సిద్ధాంతం సంక్లిష్టతలు ఉంటాయి ఇందులో. ఈ సంక్లిష్టతల ఆధారంగా సంక్లిష్టతలు దాటుకోవడం ద్వారా ఈ విజయం, లక్ష్యం, ఓర్పు, సహనం, విశ్వసనీయత ఇలాంటి అనేక రకాల సిగ్గు, అపజయం, అసహనం ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ మానసిక వికాసాలు అభివృద్ధి చెందుతాయనేసి ఎవరు చెప్తున్నారు? ఎరిక్సన్. అయితే ఆయనకి సంబంధించినటువంటి ఈ యొక్క థియరీలో మనం ఉన్నటువంటి విషయాలు చూసుకుంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఎరిక్సన్ ద్వారా మరొక గ్రంథం ఉన్నదని చెప్పుకున్నాం కదా. ఎరిక్సన్ బచ్పన్ అవర్ సమాజ్, చైల్డ్హుడ్ అండ్ సొసైటీ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాసుకున్నాడని చెప్పుకున్నాము. అదేవిధంగా మనోవైజ్ఞానిక వికాస్ కే చరణ్, ద స్టేజెస్ ఆఫ్ సైకాలజికల్ డెవలప్మెంట్ అనే మరొక గ్రంథం రాశాడని చెప్పాము. ద స్టేజెస్ ఆఫ్ సైకాలజికల్ డెవలప్మెంట్, పహచాన్ ఔర్ జీవన్ చక్ర అనేటువంటి మరొక గ్రంథం కూడా ఉందండి. ఐడెంటిటీ అండ్ ద లైఫ్ సైకిల్ అనేటువంటి మరొక గ్రంథం గురించి కూడా ఆయన రాశాడు. ఐడెంటిటీ అండ్ ద లైఫ్ సైకిల్. చూడండి ఇక్కడ एरिक्सन ने कहा कि किसी व्यक्ति के विकास उसके सामाजिक वातावरण के साथ होने वाली अंतःक्रियाओं का परिणाम होता है. చూడండి ఎరిక్సన్ ने कहा कि ఎరిక్సన్ ఏం చెప్పాడు? కిసి వ్యక్తి కా వికాస్ అంటే ఏ వ్యక్తి అయినా అభివృద్ధి అనేది, అంటే వ్యక్తిత్వ వికాసం కానీ మానసిక వికాసం కానీ ఏ వ్యక్తికి అభివృద్ధి అనేది సామాజిక వాతావరణ के साथ होने वाली अंतःक्रियाओं के परिणाम, సామాజిక వాతావరణంలో పరస్పర చర్యల ద్వారా వచ్చేటువంటి ఫలితం ద్వారా ఏర్పడుతుంది అని తెలియజేస్తున్నారు. जैसे जैसे कोई व्यक्ति बड़ा होता है उसे जिन तनावों और संघर्षों का सामना करना पड़ता है उनमें जटिलता बढ़ती जाती है. ఏ విధంగా అయితే
అయితే వ్యక్తి వృద్ధి చెందే కొలది, అంటే వ్యక్తి పెరిగే కొలది, ఎదుగుదల వ్యక్తి అనేది వికాసం చెందే కొలది, అంటే పెరుగుతున్న కొలది అనేక టెన్షన్స్, అనేక సంఘర్షణలు, అనేక తనావ స్థితి అనేది మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమాజంలో అనేక పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, అనేక క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాన్ని పెట్టి उसमें जटिलता बढ़ती जैसे सो आ विधंगा इंदुलो काठिन्यता అనేది పెరుగుతూ ఉంటుంది. जिस तरीके से कोई व्यक्ति इन संकटों को सुलझाता है उसके व्यक्तित्व के विकास पर गहरा प्रभाव पड़ता है. సో ఏ విధంగా అయితే వ్యక్తి అనేది ఆ యొక్క పరిస్థితులు, ఆ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటాడో ఆ పరిస్థితుల కారణంగానే ఆ వ్యక్తిత్వం అనేది వికాసం చెందుతుంది. यह प्रक्रिया अंतः व्यक्ति के व्यवहार में परिलक्षित होती है और उसे यह सकारात्मक रूप देती है या नकारात्मक. సో ఈ పరిస్థితుల కారణంగా, ఈ వాతావరణం కానీ వ్యక్తిలో నెగిటివ్ వ్యక్తిత్వం కానీ, అంటే నెగిటివ్ పర్సనాలిటీ కానీ లేదా పాజిటివ్ పర్సనాలిటీ కానీ ఏర్పడుతుంది అని తెలియజేస్తున్నాడండి. ఓకేనా. एरिक्सन ने कहा कि किसी व्यक्ति का सामान्य विकास और वृद्धि उसकी सांस्कृतिक जीवन शैली और स्थिति पर निर्भर है. ఇది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఎరిక్సన్ ఏం చెప్తున్నాడంటే కిసి వ్యక్తికి సామాన్య వికాసం అనేది అభివృద్ధి అనేది ఆయన యొక్క సాంస్కృతిక జీవన శైలి మరియు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సాంస్కృతిక జీవనం అంటే ప్రతి మానవుడికి కూడా తన సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. ప్రతి కమ్యూనిటీలో కూడా, ప్రతి దేశంలోనూ కూడా, ప్రతి వాతావరణంలో నివసించే ప్రతి వ్యక్తికి కూడా తన సాంస్కృతిక జీవన శైలి అనేది ఉంటుంది. అంటే తన యొక్క ఆచారాల, వ్యవహారాలు, తన యొక్క సాంప్రదాయాల, సిద్ధాంతాలు అంటే ఒక జీవన శైలి అనేది నిర్మించబడి ఉంటుంది. ఆ సాంస్కృతిక జీవన శైలి కానీ ఆ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. कोई भी व्यक्ति अपने सामाजिक वातावरण के साथ होने अंतःक्रियाओं के माध्यम से ही వ్యవహారగత గుణ అర్జిత్ కర్తా హై. సో ఏ వ్యక్తి అయినా సరే ఈ యొక్క సామాజిక వాతావరణ పరిస్థితుల ఆధారంగానే తమ యొక్క ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది. ప్రవర్తన ఈ యొక్క వ్యక్తిత్వ నిర్మాణం అనేది ఆధారపడి ఉంటుందనేసి ఎరిక్సన్ తెలియజేస్తున్నాడు. అయితే ఎరిక్సన్ మనోసామాజిక వికాస సిద్ధాంతం అనేది మొత్తం 8 దశల్లో పోతుంది. అంటే మనోసామాజిక క్లిష్టతలు ఎదుర్కోవడం ద్వారా ఈ వ్యక్తిత్వ వికాసం చెందుతుందని చెప్పుకున్నాం కదా. అందులో మనోసామాజిక వికాసకే చరణ్, ఆయు సీమ మనం ముందుగా చూద్దాం. మొదటిది ఈయన మొత్తం 8 దశలు చెప్పాడు. ఒకటి ప్రారంభిక శైశవ అవస్థ. మొదటిది ఏంటంటే శైశవ అవస్థను 2 భాగాలు చేశాడండి. శైశవ అవస్థని 2 భాగాలు చేశాడు. సాధారణంగా శైశవ అవస్థ అనేది 0 నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఈ ఎరిక్సన్ మొత్తం 0 నుంచి 3 సంవత్సరాలు చెప్పాడు. దాన్ని 2 భాగాలుగా చేశాడు. శైశవ అవస్థని 2 భాగాలుగా చేశాడు. ఒకటి ప్రారంభిక శైశవ అవస్థ, 2 ఉత్తర శైశవ అవస్థ. ఒకటి ఏంటంటే ప్రారంభిక శైశవ అవస్థ, 2 ఉత్తర శైశవ అవస్థ. ప్రారంభిక శైశవ అవస్థ అనేది పుట్టుక నుంచి 1.5 సంవత్సరాల వరకు ఉంటుంది. అంటే జన్మసే 1 और आधा साल అంటే 1.5 साल, 1.5 वर्ष, 1 से అంటే जन्म से 1.5 वर्ष से 3 वर्ष तक అంటే 1.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ఉత్తర శైశవ అవస్థ ఉంటుందని చెప్తున్నాడండి. అదేవిధంగా నెక్స్ట్ క్రీడాదశ, కేల్ అవస్థ. దీన్ని ఏమంటామంటే కేల్ అవస్థ అంటే క్రీడాదశ. ఇది 3 నుంచి 5 సంవత్సరాలు. అంటే 3 సంవత్సరాల తర్వాత ఎక్కువగా ఈ 3 నుంచి 5 సంవత్సరాల వయసులో పిల్లవాడు ఎక్కువగా ఆటలకి ప్రాధాన్యత ఇస్తాడు. అందువల్ల దీన్ని ఏమన్నారు, కేల్ అవస్థ అన్నారండి. కేల్ అవస్థ 3 నుంచి 5 సంవత్సరాలు. చూడు టెట్ 2024లో ఇది టీఆర్టీలో కూడా ఈ బిట్ అనేది పడడం జరిగింది. నెక్స్ట్ విద్యాలయ అవస్థ అంటే పాఠశాల దశ. ఇది 6 నుంచి 12 సంవత్సరాలు. ఇది 6 నుంచి 12 సంవత్సరాలు అండి. 6 నుంచి 12 సంవత్సరాలు. నెక్స్ట్ కిషోర్ అవస్థ. సో కిషోర్ అవస్థ 12 నుంచి 20 సంవత్సరాలుగా చెప్పడం జరిగింది. విద్యాలయ అవస్థ తర్వాత కిషోర్ అవస్థ చెప్పడం జరిగింది, 12 నుంచి 20 సంవత్సరాలు. నెక్స్ట్ ప్రారంభిక ప్రౌఢ అవస్థ అంటే ప్రారంభిక వయోజన దశ, మధ్య వయోజన. ఈ యొక్క ప్రౌఢావస్థను 2 భాగాలుగా చేశాడు. ఒకటి ప్రారంభిక ప్రౌఢావస్థ, 2 మధ్య ప్రౌఢావస్థ. ఈ ప్రారంభిక ప్రౌఢావస్థ అనేది 20 నుంచి 30 సంవత్సరాలు. మధ్య ప్రౌఢావస్థ 30 నుంచి 60 సంవత్సరాలు అండి. తర్వాత చివరిగా పరిపక్వత అవస్థ 60 वर्ष से और उससे अधिक, 60 సంవత్సరాలు లేదా అంతకంటే అధికం, 60 సంవత్సరాలు లేదా అంతకంటే అధికము అని తెలియజేస్తున్నాడండి. చూడండి, ప్రారంభిక శైశవ అవస్థ అంటే శైశవ అవస్థను 2 భాగాలుగా చేశాడు. ఒకటి ప్రారంభిక శైశవ అవస్థ, 2 ఉత్తర శైశవ అవస్థ. ప్రారంభిక శైశవ అవస్థ పుట్టుక నుంచి 1.5 సంవత్సరం వరకు, ఉత్తర శైశవ అవస్థ 1.5 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు. ఓకే. సో తర్వాత ఏ అవస్థ వస్తుంది,
కేలావస్థ అంటే క్రీడావస్థ అనేది వస్తుంది. క్రీడావస్థ 5 సంవత్సరాల వరకు, 3 నుంచి 5 సంవత్సరాల వరకే. తర్వాత ఈ 5 సంవత్సరాల తర్వాత పిల్లవాడిని ఎందులో చేస్తారు? పాఠశాల చేస్తారు కదా. పాఠశాల చేస్తే అదేమిటి? విద్యాలయ అవస్థ అవుతుంది. విద్యాలయ అవస్థ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? 6 నుంచి 12 సంవత్సరాల వరకు. తర్వాత ఈ 12 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా బాలుడు అనేవి శిశువు అనేది కిశోరావస్థకు వెళ్తాడు. అంటే బాలుడు కిశోరావస్థకు వెళ్తాడు. సో కిశోరావస్థ అనేది 20 సంవత్సరాలకు. సాధారణంగా మనం కిశోరావస్థ ఎన్ని సంవత్సరాలు చెప్పుకుంటున్నాం? 18 సంవత్సరాలు చెప్పుకున్నాం. 18 సంవత్సరాలు. కానీ ఇక్కడ ఎరిక్సన్ ఏంటంటే 20 సంవత్సరాలు చెప్తున్నాడు. ఎరిక్సన్ 20 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు పెంచాడు. ఎరిక్సన్ సాధారణ నియమంతో కాకుండా ఈయన 2 సంవత్సరాలు పెంచాడు. కిశోరావస్థ అనేది 12 నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది. తర్వాత ప్రారంభిక వయోజన దశ, మధ్య వయోజన దశ నుంచి రెండు వయోజన దశలు, ప్రౌఢావస్థ, మధ్య ప్రౌఢావస్థ 2 రకాలుగా చెప్పాడు. సో ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే 20, 30, 60 అంటే సున్నాలన్నీ వస్తాయి. 20, 30, 60, 20 నుంచి 30 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు. మధ్య ప్రౌఢావస్థ 30 నుంచి 60 సంవత్సరాలు, 30 నుంచి 60 సంవత్సరాలుగా చెప్పాడు మధ్య ప్రౌఢావస్థ అనేది. తర్వాత పరిపక్వ అవస్థ 60 సంవత్సరాలు, అంతకంటే అధికం. ఈ విధంగా మనం ఈ అవస్థలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఎంత వయస్సు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రారంభిక వయసుతో 1.5 సంవత్సరాలు, 1 నుంచి 3 సంవత్సరాలు, 3 నుంచి 5 సంవత్సరాలు అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యొక్క శిశువుకి ఈ ప్రారంభిక శైశవ అవస్థ అంటే ఏ శిశువు అయినా సరే కొన్ని జైవిక అలవాట్లతో పుడతాడు. అంటే జైవిక విషయాలతో పుడతాడు శిశువు. ఉదాహరణకి సాధారణంగా శిశువు ఏముంటుంది? శిశువు తనకి ఆకలేస్తే ఏడుస్తూ ఉంటాడు. ఆహారం తింటాడు. ఆహారం తినడం కానీ, వేడడం కానీ, ఏడడం చేస్తాడు. ఆరోగ్యకరంగా, సంతోషకరంగా, ఆహ్లాదకరంగా, కడుపు నిండుగా పాలుంటే నవ్వుతూ ఉంటాడు కదా. సో ఈ యొక్క జైవిక అలవాట్లు, జైవిక అవసరాలు తీరితే సో మదర్ కానీ ఫాదర్ కానీ అంటే ఆ యొక్క జైవిక అవసరాలు తీర్చే విధానంలో తక్షణమే అంటే శిశువు రియాక్ట్ అయిన వెంటనే, శిశువు వెంటనే ఏడ్చాడు అనుకోండి, ఏడ్చిన వెంటనే తల్లి కానీ తండ్రి కానీ వెంటనే రియాక్ట్ అయ్యాడు అనుకోండి, తల్లి కానీ తండ్రి కానీ లేదా సంరక్షకులు కానీ ఎవరైనా సరే వెంటనే రియాక్ట్ అయ్యి ఆ జైవిక విషయాల్ని సంతృప్తి చెందితే శిశువులో విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. శిశువుల విశ్వాసం లేదంటే అవిశ్వాసం. సో శిశువు మల విసర్జన చేశాడు, క్లాత్లో మంచం మీద మల విసర్జన చేశాడు, ఎవరు పట్టించుకోవట్లేదు శిశువు. సో అలాంటి దశలో శిశువుకి అవిశ్వాసం అనేది ఏర్పడుతుంది. అంటే అవిశ్వాసం అనేది ఏర్పడుతుంది. ఓకే. సో తద్వారానే ఈ యొక్క శిశువులో ఈ యొక్క శైశవ దశలోనే ఆశ అనేటువంటి గుణం అనేది ఏర్పడుతుంది. అంటే విశ్వాసం మనం పెంపొందిస్తే, శిశువులో మనం విశ్వాసం పెంపొందిస్తే, శిశువులో ఉన్నటువంటి జైవిక అవసరాలను మనం తీర్చగలిగితే, శిశువు ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా, సంతృప్తికరంగా, ఆనందకరమైనటువంటి వాతావరణం మనం సృష్టిస్తే ఆశ అనేది ఏర్పడుతుంది. లేదంటే ఆశ లేదా విశ్వాసం 2 కూడా ఏర్పడతాయండి. లేదంటే ఈ యొక్క లజ్జ అనేది ఏర్పడుతుంది, అవిశ్వాసం అనేది ఏర్పడుతుంది అనేసి. అంటే ఈ యొక్క గుణము ఈ సామాజిక సంక్లిష్టతలు దాటుకుని వెళ్తే ఈ యొక్క గుణాలు ఏర్పడుతున్నాయి అనేసి చెప్తున్నాడండి ఎరిక్సన్. ముఖ్యంగా మీరు ఆశ గుర్తుపెట్టుకోండి. ఈ లజ్జ, ఈ విశ్వాసం అనేది తర్వాత చూద్దాము. ఈ ఆశ అనేది ఏర్పడుతుంది. అంటే విశ్వాసం అనేది సంతృప్తి చెందితే ఆశ అనేది ఏర్పడుతుంది. ఓకే. ఆశ లేదంటే అవిశ్వాసం ఏర్పడుతుంది. అంటే ఆ యొక్క గుణం అనేది ఈ శైశవ దశలోనే ఏర్పడిపోతుంది అనమాట. శైశవ దశలోనే ఏర్పడుతుంది. ఆ శైశవ దశలో ఏర్పడినటువంటి ఆశ, నిరాశలు అనేవి మనం చనిపోయే వరకు కొనసాగుతాయి అనేసి ఎరిక్సన్ చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్ ఉత్తర శైశవ అవస్థ. 1.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు అండి. ఈ ఉత్తర శైశవ అవస్థలో మనం 1.5 సంవత్సరాలు వచ్చేసరికి శిశువు ఏంటండి, చిన్న అడుగులు వేస్తూ ఉంటాడు కదా. చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటూ ఉంటాడు. తను తాగగలుగుతాడు. అంటే తన ఆహారం ఏదైనా అయితే తను చేత్తో తినగలుగుతాడు ఉత్తర శైశవ అవస్థలో. ఆ విధంగా ఉత్తర శైశవ అవస్థలో తనకు తానుగా కొన్ని పనులు చేసుకోగలుగుతాడు శిశువు. తనకు తానుగా కొన్ని పనులు, మల విసర్జన తనకు తానుగా చేయగలుగుతాడు. అంటే బాత్రూమ్కి వెళ్ళి కానీ, బైక్ వెళ్ళి కానీ చేయగలుగుతాడు. అంటే యూరిన్ చేయగలుగుతాడు. కొన్ని కార్యక్రమాలు ఈ ఉత్తర శైశవ అవస్థలో శిశువు చేయగలుగుతాడు. కానీ తనకు తానుగా చేయగలుగుతాడు. సో అలా తనకు తానుగా చేయగలిగినప్పుడు
స్వయత్తతా బనాం అంటే స్వయం ప్రతిపత్తి. స్వయత్తతా బనాం అంటే ఏంటి? స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్, అంటే స్వయం ప్రతిపత్తి అనేది ఏర్పడుతుంది. ఈ స్వయం ప్రతిపత్తి ఏర్పడడం ద్వారా విల్ పవర్ అనేది పెరుగుతుంది. ఇచ్ఛాశక్తి లేదా ఇరాదా, ఇచ్ఛాశక్తి అనేది పెరుగుతుంది. స్వయం ప్రతిపత్తి అనేది ఎప్పుడైతే పిల్లవాళ్ళ స్వయం ప్రతిపత్తి పెరిగిందో, ఆ స్వయం ప్రతిపత్తి ద్వారా అంటే తనకు తానుగా పనులు చేసుకునేటువంటి, అంటే ఆ శిశువు ఆ దశలో తనకు తానుగా తన సొంతంగా చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల సహాయం లేకుండా తనకు తానుగా స్వయం చేసుకుంటుంటాడు. సో తనకు తానుగా చేసుకునేటప్పుడు ఆ తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ దాన్ని నిరోధించారనుకోండి, అది చేయొద్దు ఇది చేయొద్దు, పిల్లవాడిని ఆ శిశువుని మనం ఆటంకపరచడం ద్వారా నిరుత్సాహపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ లజ్జా కానీ సంశయము, లజ్జ అంటే సంశయము అనేది ఏర్పడుతుంది. లజ్జ లేదా సంశయం ఏర్పడుతుంది. అంటే నేను ఆ పని చేయొచ్చా చేయకూడదేమో అనేది ఒక సంశయం అనేది ఏర్పడిపోతుంది అనేసి ఎరిక్సన్ తెలియజేస్తున్నాడండి. సో ఈ స్వయత్తతా బనాం అంటే స్వయం ప్రతిపత్తి ద్వారా పిల్లవాళ్ళలో ఇచ్ఛాశక్తి ఏర్పడుతుంది. స్వయం ప్రతిపత్తి, ఇచ్ఛాశక్తి, విల్ పవర్ అనేది ఏర్పడుతుంది. అంటే ఈ వయసులో విల్ పవర్, ఉత్తర శైశవ వ్యవస్థలో సాధారణంగా విల్ పవర్ అనేది ఏర్పడుతుంది. విల్ పవర్. నెక్స్ట్ కేలవస్థ అంటే క్రీడా అవస్థ. అంటే ఈ వయసులో అంటే 3 సంవత్సరాల తర్వాత సాధారణంగా పిల్లవాడు తనకు తానుగా ఆడుకుంటూ ఉంటాడు. తన బొమ్మలతో తానే స్వయంగా ఆడుకుంటూ ఉంటాడు, లేదా చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు, లేదా తన బొమ్మలు తానే ఎరగొట్టుకుంటూ ఉంటాడు. తనకు తానుగా అన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు 3 సంవత్సరాల వయసులో. ఎక్కువగా ఇందులో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అందువల్ల దీన్ని కేల్ అవస్థ. ఎక్కువగా 3 నుంచి 5 సంవత్సరాల వయసులో తనకు తానుగా ఆడుకుంటూ ఉంటాడండి. ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఆడేటప్పుడు తను విజయాన్ని పొందితే అనేక గేమ్స్ ఆడుతూ ఉంటాడు, అనేక రకాలైనటువంటి గేమ్స్ ఆడుతూ ఉంటాడు. ఆ గేమ్స్తో తను సంతృప్తి చెందితే, తను సంతృప్తి చెందడం ద్వారా కానీ, తను అందులో విజయం పొందడం ద్వారా కానీ పహల్ అంటే చొరవ. పహల్ అంటే ఏంటంటే చొరవ. తెలుగులో మనం చొరవ అంటాం. చొరవ అనేటువంటి పాజిటివ్నెస్ అనేది ఏర్పడుతుంది. పాజిటివ్నెస్ అనేది ఏర్పడుతుంది. పాజిటివ్ గుణం అనేది ఏర్పడుతుంది. పాజిటివ్ విశేషత అనేది ఏర్పడుతుంది. లేదంటే ఈ ఆడుకునే దశలో ఆటంకపరిచిన, నిరోధించిన మనం ఆ పిల్లవాడిని గసరడం కానీ, ఈ రకరకాల నిరుత్సాహపరచడం కానీ చేస్తే అపరాధ భావం అనేది ఏర్పడుతుంది. అపరాధ బోధ్. సో ఈ దశలోనే పిల్లవాడికి లక్ష్యం అనేది ఏర్పడుతుంది. తనకు తానుగా ఎప్పుడైతే ఆడుకుంటూ ఉన్నాడో, ఆ ఆటల్లో విజయాన్ని ఎప్పుడైతే పొందుతున్నాడో, ఆటల్లో ఎప్పుడైతే సంతృప్తి చెందుతున్నాడో, ఆ ఆటల్లో తనకు తానుగా కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాడో, ఆ సమయంలోనే ఈ కేల్ అవస్థలోనే ఆ శిశువుకి లక్ష్యం ఏర్పడుతుంది. లక్ష్యం ఏర్పడుతుంది. ఉద్దేశం లేదా లక్ష్యం అనేది ఏర్పడుతుంది. లక్ష్యం అనేది ఒక మంచి విశేషత, మంచి గుణం అనేది ఏర్పడుతుంది అనేసి ఎరిక్సన్ చెప్తున్నాడండి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటి? 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా శిశువు పాఠశాలలో ఉంటాడు. 5 సంవత్సరాలు ఖచ్చితంగా మనకి శిశువు అనేది పాఠశాలలో ఉంటాడు. ఈ 6 నుంచి 12 సంవత్సరాల వయసు. ఈ పాఠశాల దశలో సాధారణంగా టీచర్స్కి అందుబాటులో ఉంటాడు. అంటే ఎక్కువగా మనం పాఠశాల దశలో ఈ టీచర్స్కి అంటే ఉపాధ్యాయుల ఆధీనంలో ఎక్కువగా ఉంటాడు. అంటే ఉపాధ్యాయ లోకంలోకి వస్తాడు. పాఠశాల వాతావరణంలోకి పూర్తిగా వస్తాడు. పాఠశాల వాతావరణంలో చేసేటువంటి అనేక హోంవర్క్స్ ఇస్తూ ఉంటాం, అనేక నేర్పిస్తూ ఉంటాం, అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. ఫ్రెండ్స్తో కానీ టీచర్స్తో కానీ అక్కడ పాఠశాల వాతావరణంలో కానీ అనేక విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు. సో ఆ విధంగా నేర్చుకునేటప్పుడు నేర్చుకునే దశలో పిల్లవాడు సంతృప్తి చెందడం ద్వారా ఈ పరిశ్రమ అంటే కష్టపడనటువంటి ఈ యొక్క కష్టపడేటువంటి విషయం అనేది ఈలో అభివృద్ధి చెందుతుంది. కష్టం అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే కష్టపడే తత్వం అనేది పిల్లవాళ్ళలో అభివృద్ధి చెందుతుంది. అయితే సో హోంవర్క్ ఇచ్చారు, హోంవర్క్ కంప్లీట్ చేశాడు పిల్లవాడు, ఒక కృత్యాన్ని పూర్తి చేశాడు. ఆ కృత్యాన్ని పూర్తి చేయడం ద్వారా తనకి ఒక మంచి ప్రోత్సాహం లభించింది, మంచి ఎంకరేజ్మెంట్ లభించింది. సో ఆ ఎంకరేజ్మెంట్ ద్వారా ఇంకా మరింతగా కష్టపడడానికి, మరింతగా శ్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరు? శిశువు. సో ఆ విధంగా ఈ శ్రమించేటువంటి ఈ
లక్ష్యం అనేది, తత్వం అనేది మనకి విద్యాలయ వ్యవస్థలో ఏర్పడుతుంది అనేసి. సో ఆ విధంగా పరిశ్రమ ఏర్పడడం వల్ల విద్యార్థుల దక్షత లేదా దక్షత అంటే సామర్థ్యాలు అనేవి పెరుగుతాయి. అంటే విద్యాలయ వ్యవస్థలోనే సామర్థ్యాలు అనేవి పెరుగుతాయి. దక్షత అనేది పెరుగుతుంది. దక్షత అనేది గుణం అనేది ఏర్పడుతుంది. దక్షత అనేది విశేషత అనేది పిల్లవాళ్ళలో ఏర్పడుతుంది. సో ఈ యొక్క విద్యాలయ వ్యవస్థలో ఈ కృత్యాలు సరిగా చేయలేకపోవడం కానీ, ఆ పాఠశాల వాతావరణంలో సరిగా ఇమడలేకపోవడం కానీ, పాఠశాల పిల్లలతో సామాజిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం కానీ, సరిగ్గా అంటే టీచర్స్ చెప్పినటువంటి విషయాలు అర్థం చేసుకోలేకపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎదురవుతే పిల్లవాళ్ళలో హీనత్వం అనేటువంటి భావన ఏర్పడుతుంది. లేదా మంచి వాతావరణం ఏర్పడితే ఈ దక్షత అంటే సామర్థ్యాలు ఈ దశలో ఏర్పడతాయి, ప్రభావశీలత ఏర్పడుతుంది. ఓకే, సో ఇదండి విద్యాలయ అవస్థ. నెక్స్ట్ కిశోరావస్థ అంటే మనకి తెలుసు. కిశోరావస్థలో ఈ యొక్క శిశువు ఏ విధంగా ఉంటాడు, బాలుడు ఏ విధంగా ఉంటాడు, ఈ యొక్క తుఫాన్కి అవస్థ, జటిలతాకి అవస్థ అని మనం అనేక మార్లు చదువుకున్నాం. అది ఇది 12 నుంచి 20 సంవత్సరాల వయస్సు. ఇందులో ముఖ్యంగా భూమికా పహచాను, భూమికా భ్రమ. భూమికా పహచన అంటే పాత్ర గుర్తింపు అండి. భూమికా పహచన అంటే పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, పాత్ర గుర్తింపు లేదా పాత్ర సందిగ్ధం. అంటే ముఖ్యంగా ఈ దశలో విద్యార్థి లేదా బాలుడు లైంగిక కోరికలు లేదా సామాజిక అలవాట్లు అంటే సామాజిక పరిస్థితులు ఆధారంగా చేసుకుని ఉంటుందన్నమాట. అంటే సమాజంలో ఈ యొక్క బాలుడు చేసినటువంటి సమాజంలో గుర్తింపు కానీ, తల్లిదండ్రుల నుంచి గుర్తింపు కానీ, లేదా టీచర్స్తో గుర్తింపు ద్వారా పండితే అంటే భూమికా పహచాన్, తన పాత్ర అంటే తను చేసేటువంటి ఏ పనైనా సరే ఇలా గుర్తిస్తే, దాన్ని అంటే ఎంకరేజ్మెంట్ పొందితే భూమికా పహచాన్ అనేది ఏర్పడుతుంది. అంటే పాత్ర గుర్తింపు అనేది లక్ష్యం అనేది ఏర్పడుతుంది. అంటే ముఖ్యంగా ఈ దశలో లైంగికమైనటువంటివి, తర్వాత సామాజికపరమైన విషయాల్లో ఎక్కువగా జట్టు కట్టడం, అదేవిధంగా ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరగడం, అదేవిధంగా కొన్ని స్వయంకృతమైనటువంటి లక్ష్యాలు కూడా ఏర్పరచుకుంటాడు. అంటే భవిష్యత్తులో ఉండవలసినటువంటి లక్ష్యాలు కూడా ఏర్పరచుకుంటాడు. ఈ లక్ష్యాలన్నీ నెరవేరుతూ ఉన్నప్పుడు, సామాజిక గుర్తింపు పొందినప్పుడు, లేదా టీచర్స్ యొక్క గుర్తింపు పొందినప్పుడు, తల్లిదండ్రుల యొక్క గుర్తింపు పొందినప్పుడు భూమికా పహచనటువంటి ఒక తత్వం అనేది పిల్లవాళ్ళలో ఏర్పడుతుంది. ఈ యొక్క మంచి లక్ష్యం అనేది ఏర్పడుతుంది, మంచి భూమికా పహచన ఏర్పడుతుంది. లేదా ఈ పాత్ర సందిగ్ధం ఏర్పడితే ఈ నిష్ఠ, సో తద్వారా నిష్ఠ అనేది ఏర్పడుతుంది. నిష్ఠ అనేది ఏర్పడుతుంది. అంటే నిష్ఠ అంటే ఏంటి? ఏదైనా ఒక పనిలో ఏకాగ్రత, ఏదైనా ఒక పనిలో నిమగ్నం అయిపోవడం. ఆ నిమగ్నత అనేది వంటిది, ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఈ దశలో ఏర్పడుతుంది. లేదంటే భూమికా భ్రమగానే ఏర్పడిందంటే ఈ ఏకాగ్రత అనేది తప్పిపోతుంది అనేసి ఎరిక్సన్ తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ కిశోరావస్థ తర్వాత ఏమిటండి? ప్రారంభిక ప్రౌఢావస్థ. కిశోరావస్థ తర్వాత ప్రారంభిక ప్రౌఢావస్థలోకి వస్తాడు బాలుడు. ప్రారంభిక ప్రౌఢావస్థ. ఈ ప్రారంభిక ప్రౌఢావస్థలో ఆత్మీయత అలగావ్ అనేటువంటి ఏర్పడుతుందండి. ఆత్మీయత అలగావ్ ప్రారంభిక ప్రౌఢావస్థ. ప్రారంభిక ప్రౌఢావస్థ పూర్తిగా సమాజంలోకి ఉంటాడండి. ఎక్కువగా ఆ సమాజంలోని ఎక్కువగా ఉంటాడు ప్రారంభిక ప్రౌఢావస్థలో. ఈ సమాజంలో చుట్టుపక్కల వాతావరణం అతనికి సానుకూలంగా, సరైనటువంటి ఫ్రెండ్స్, సరైనటువంటి సొసైటీ, సరైనటువంటి కుటుంబం ఇవన్నీ ఏర్పడితే వాళ్ళలో ఆత్మీయత అనేటువంటి భావన ఏర్పడుతుందండి. ఆత్మీయత అని ఏర్పడుతుంది. లేదంటే ఏకాంతం, అలగావంటే ఏకాంతం, ఏకాకి అనేటువంటి భావన ఏర్పడుతుంది. సో తద్వారా ఈ ఆత్మీయత ద్వారా ప్రేమ అనేటువంటి ఒక మంచి సద్గుణం ఏర్పడుతుంది. ఆత్మీయత ద్వారా ప్రేమ అనేటువంటి మంచి ఒక విశేషత అనేది ఏర్పడుతుంది, ఒక గుణం అనేది ఏర్పడుతుందని చెప్తున్నాడండి. అదే మధ్య ప్రౌఢావస్థ అని 30 నుంచి 60 సంవత్సరాలు అంటే ఇందులో ఏంటి? ఈ సాధారణంగా 30 సంవత్సరాల తర్వాత వివాహం అమ్మాయికైనా అబ్బాయికైనా, అంటే స్త్రీ అయినా పురుషుడైనా సరే సాధారణంగా వివాహం అయిపోతుంది. వివాహం అయిపోయిన తర్వాత కుటుంబం కోసం కానీ, సమాజం కోసం కానీ ఉత్పాదకను స్టార్ట్ చేస్తాడు. తను ఏదో ఒక పనిలో, ఏదో ఒక పరిశ్రమలో పనిచేయడం కానీ, ఏదో ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేయడం కానీ, లేదా స్వయంగా తన పనులు తాను చేసుకోవడం ద్వారా సమాజానికి ఎంతో కొంత ఉత్పాదకని
చేస్తాడు, అంటే ఉత్పత్తిని చేస్తాడు, ఆ ఉత్పత్తిని చేస్తాడు. లేదంటే సమాజానికి ఉపయోగమైనటువంటి పనులు ఇవి తనలో ఉన్నటువంటి తన మంచి ఈ యొక్క నైపుణ్యం లేకపోతే సమాజానికి ఏ విధంగా ఉపయోగపడదు. సో ఈ దశలో మధ్య ప్రౌఢావస్థలో ఉత్పాదకత అనేటువంటి మంచి గుణం అనేది ఏర్పడుతుందండి. లేదంటే స్తబ్దత ఏర్పడుతుంది. స్థిరత అంటే ఇక్కడ స్థిరత అంటే స్తబ్దత, లేదంటే స్తబ్దత వచ్చేస్తుంది. సో తద్వారా ఉత్పాదకత ద్వారా దేక్ బాల్ అనేటువంటి ఒక మంచి గుణం అనేది ఏర్పడుతుంది. దేక్ బాల్ ఓకే. స్తబ్దత ద్వారా మంచి దేక్బాల్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా పరిపక్వత అవస్థ, ఈ పరిపక్వత చివరి దశ, ఇంకా చివరి అవస్థ 60 సంవత్సరాలు అంతకంటే పైన. ఈ 60 సంవత్సరాలు అంతకంటే పైన ఈ పై ఉన్నటువంటి లక్ష్యాలన్నీ కూడా, పైన ఉన్నటువంటి అనుకూలతలు ప్రతికూలత ఆధారంగా ఇక్కడ అఖండత ఏర్పడుతుందండి. అఖండత అంటే చిత్తశుద్ధి, సమాజం పట్ల తన పట్ల ఒక చిత్తశుద్ధి అనేది ఏర్పడుతుందండి. ఒక చిత్తశుద్ధి అఖండత అంటే ఇక్కడ చిత్తశుద్ధి అండి. లేదా పూర్ణత అంటే సమగ్రత, చిత్తశుద్ధి లేదా సమగ్రత, లేదంటే పైన ఉన్నటువంటి ఈ యొక్క పాజిటివ్ విషయాల్లో పాజిటివ్ అనేటువంటి అంటే సకారాత్మకమైనటువంటి ఈ లక్షణాలు ఏర్పడకపోతే నిరాశ అనేది 60 సంవత్సరాల తర్వాత వ్యక్తిలో నిస్పృహ అనేది వచ్చేస్తుంది. సో తద్వారా ఈ సరైనటువంటి బుద్ధిమత్త సూక్ష్మ బుద్ధి గలవాడిగా మారుతాడు. సూక్ష్మ బుద్ధి గలవాడిగా వ్యక్తి, లేదంటే వివేకవంతుడుగా ఉంటాడు అనేసి ఎరిక్సన్ చెప్తున్నాడు. సో ఈ యొక్క టేబుల్లో ఉన్నటువంటి విషయాలన్నిటిపై కూడా ప్రతి దానికి కూడా ఈ వివరణ అనేది కింద అనేది ఇవ్వడం జరిగింది. సో అవిశ్వాస్ అంటే ప్రాథమిక అవస్థ 0 నుంచి 1 సంవత్సరం. ఇక్కడ 0 నుంచి 1 సంవత్సరం అంటే కొన్ని పుస్తకాల్లో 0 నుంచి 1 సంవత్సరం ఇవ్వడం జరిగిందండి. ఇది 0 నుంచి 1 సంవత్సరం, 0 నుంచి 1 సంవత్సరం ఉంది. అందువల్ల ఇక్కడ 1 సంవత్సరం ఇవ్వడం జరిగింది ఇందులోని. లేదా 1.5 సంవత్సరం అంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లో 0 నుంచి 1 సంవత్సరం అనేది, బీఈడీ టెక్స్ట్ బుక్లో 1 నుంచి 1.5 సంవత్సరం ఇవ్వడం జరిగింది. సో ఏదైనా సరే మనకి మీకు ఎగ్జామ్లో మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఈ సంవత్సరాల గురించి అడగకపోవచ్చు. అలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు వేరే ఒకటి అడుగుతాడు. ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి ప్రతి వివరణ అనేది కూడా మీకు ఇక్కడ ప్రతి దానికి సంబంధించిన వివరణ అనేది కింద ఉంది. నేను చెప్పినటువంటి ఈ యొక్క కాన్సన్ట్రేషను, ఈ యొక్క టాపిక్ మీరు బాగా అర్థం చేసుకుని ఈ కింద విషయాలన్నీ కూడా మీరు చదువుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ టాపిక్ అనేది, ఈ సిద్ధాంతం అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? ధన్యవాదాలు. ఉంటాను.